అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. అయితే అందులో శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్ అశోక్ రౌత్ ను A1 నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశమైంది. ఆగస్టు 19 మంగళవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలో అటవీ శాఖ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది తమకు అనుకూలంగా పనిచేయడం లేదని దూషించారు. పైగా సీసీ కెమెరాల్లోనూ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా దాడి చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే అనూహ్యంగా జనసేన నేత పేరును ఈ కేసులో A1గా చేర్చి దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2గా చేర్చారు. పైగా ఇద్దరిపైన బెయిలబుల్ కేసులే పెట్టారు. ఫారెస్ట్ అధికారులు చెప్పింది ఏంటంటే శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ఆయన అనుచరులు అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకుని వారిని దుర్భాషలాడడం ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగులు తమకు అనుకూలంగా పనిచేయడం లేదని దూషించారు. అటవీ శాఖ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి శ్రీశైలం అడవుల వైపు అర్ధరాత్రి తీసుకెళ్లారు. పైగా ఎమ్మెల్యే తన మనుషులను సిబ్బందిపై శారీరకంగా దాడి చేయమని ఆదేశించారు. అంతేకాదు నలుగురు సిబ్బందిని గెస్ట్ హౌస్ లో బంధించి వేధించారు. ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తర్వాత శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడిని నిరసిస్తూ చెంచు, ఇతర గిరిజన సంఘాల సభ్యులు సున్నిపెంట, శ్రీశైలం, దోర్నాల, ఎర్రగొండపాలెంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ సంఘాలు ఈ దాడికి తీవ్రంగా ఖండించాయి. చివరకు అటవీ శాఖ సిబ్బంది అసోసియేషన్ నాయకులు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ ఆదేశాల మేరకు ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో జనసేన ఇన్ఛార్జ్ అశోక్ కింద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేని పక్కన పెట్టి అటవీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన వ్యక్తికే కేసును అంటగట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇదేమీ బానిసత్వం రా దేవుడా, ఇన్నాళ్లు జెండాలే అనుకుంటే ఇప్పుడు వాళ్ళ కేసులు కూడా మొయ్యాలా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.